ఈ విశ్వం మొత్తం ఎక్కడ్నించి వచ్చిందో అది ఒక అంతం లేని స్థలం. అది ఒక ఖాళీ స్థలం కాదు. అనంతమైన శక్తితో నిండి ఉన్న ఒక సంపూర్ణమైన మూలస్థితి. మనలోనూ ఈ శూన్యస్థితి వ్యక్తిగత మూల చైతన్యంగా దాగి ఉంది అని, ఈ మూల చైతన్య స్థితి నుండే మన జీవితం విస్తరిస్తుంది అని చెప్పుకున్నాము. ఈరోజు మనం ఆ సూపర్ పవర్ని ఎలా మేల్కొల్పాలో 3 సింపుల్ టెక్నిక్స్ గురించి చెప్పుకుందాము. వీటిని ఈ రోజు నుండే మీరు ట్రై చేసి చూడండి. మీ జీవితాన్ని మీరు కోరుకున్నట్లుగా మార్చుకోవచ్చు అని గ్రహిస్తారు. శూన్యస్థితికి కనెక్ట్ అవ్వడం అలవాటుగా చేయండి. మీ స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ నిండిపోతే కొత్త యాప్స్ డౌన్లోడ్ చేసుకోలేరు కదా. అలాగే మన మైండ్ ఎప్పుడూ ఆలోచనలు ఫీలింగ్స్తో నిండిపోతే అది చేసే పని కూడా నెమ్మదిస్తుంది. ఎలాగైతే మనం అవసరం లేని వాటిని మొబైల్లో డిలీట్ చేసి స్పేస్ ఉంచుతామో, అలాగే మన రోజువారీ పనుల మధ్య మనసులో ఒక ఖాళీ చేస్తేనే కొత్త ఐడియాస్, పాజిటివ్ ఎనర్జీ వస్తాయి. మనలోని మూల చైతన్యంతో కనెక్ట్ అవ్వాలంటే మనకంటూ ఓ ఖాళీ టైంని క్రియేట్ చేసుకోవాలి. అంటే మనసును ఖాళీ చేయడం కాదు, మనసులో వచ్చే ఆలోచనలను జడ్జ్ చేయకుండా చూడటం. రోజుకి ఓ 5 లేదా 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. అది మెడిటేషన్ కావచ్చు, లేదా శ్వాస మీద ధ్యాస పెట్టి రిలాక్స్ అవ్వడం కావచ్చు. ఆలోచనలు వస్తే రానియండి, మళ్ళీ మీ మనసును మెల్లగా శ్వాస మీద ఉంచండి. ఇలా చేస్తే మీ మైండ్ సైలెంట్ అవుతుంది. మీలోని అసలైన శాంతం మీకు తెలుస్తుంది. మనస్ఫూర్తిగా ధన్యవాదమును చెప్పండి. మూల చైతన్యం అంటే అన్నీ పుట్టే చోటు, ఎంతో సమృద్ధి ఉండే ప్లేస్. మనం దేని గురించి బాధపడుతున్నామో, ఏది లేదని ఫీల్ అవుతున్నామో దానిమీద ఫోకస్ చేస్తే ఆ ఎనర్జీ బ్లాక్ అవుతుంది. అదే మనం దేనికి కృతజ్ఞతగా ఉన్నామో దానిమీద దృష్టి పెడితే ఆ సమృద్ధి మనకు చేరుతుంది. ధన్యవాదములు చెప్పడం అంటే కేవలం మాటలు మాత్రమే కాదు, అదొక పవర్ఫుల్ ఫీలింగ్. గ్రాటిట్యూడ్ జర్నల్ స్టార్ట్ చేయండి. ప్రతి ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు మీరు దేనికి నిజంగా కృతజ్ఞులేనారో కనీసం 3 విషయాలు రాయండి. అది చిన్న విషయం కావచ్చు. ఈరోజు వాతావరణం ఆహ్లాదంగా ఉంది, నా చిన్ననాటి స్నేహితుణ్ణి కలుసుకున్నాను, నాకు ఇష్టమైన ఆహారాన్ని తిన్నాను. ఇలా మీరు నిజంగా ఫీల్ అయిన విషయాలను రాయండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు పొందిన ఆ ప్రయోజనాన్ని నిజంగా ఫీల్ అవ్వడం. మీ మాటలు, ఆలోచనలతో మీ భవిష్యత్తును తయారు చేసుకోండి. మనం దేని గురించి ఆలోచిస్తామో, దేనిని మనం మాటల్లో చెబుతామో అది మెల్లగా నిజమవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది మ్యాజిక్ కాదు, యూనివర్స్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం. మనస్ఫూర్తిగా మీరు ఏమి కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీ ఆలోచనలు, అనుభూతులు, మాటలు మరియు పనులను చేస్తూ మీ పట్ల నమ్మకంగా ఉండండి. మీ పట్ల మీకు నమ్మకాన్ని పెంచుకోవడానికి పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోండి. మీకు సరిపోయే కొన్ని అఫర్మేషన్స్ ఎంచుకొని వాటిని ప్రతిరోజు మీకు మీరు గట్టిగా చెప్పుకోండి. నేను పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉన్నాను, నేను నా లక్ష్యాన్ని సాధించగలను, నాకు అన్నీ సులువుగా లభిస్తాయి. ఇలా మీకు అనువైన అఫర్మేషన్ ఎంచుకోండి. మీకు కావాల్సినవి ఇప్పటికే జరిగిపోయినట్లుగా ఊహించుకోండి. ఇలా చేస్తే మీ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది, మీ పవర్ మూల చైతన్య శక్తితో కనెక్ట్ అవుతుంది. మనం కేవలం సాధారణ వ్యక్తులం కాదు, మన అందరి లోపల ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది. మీరు గుర్తించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు కూడా ఆ అద్భుతమైన అనంత మూల చైతన్య శక్తిలో ఒక భాగమే. అవును, మీరు విన్నది నిజమే. మీరు వ్యక్తిగత దివ్య చైతన్య స్వరూపులు. అనంత శక్తికి ఉన్న గుణాలు, శక్తి సామర్థ్యాలు మీలోనూ ఉన్నాయి. మీ ద్వారా ఆ అనంత చైతన్యం విస్తరిస్తుంది. అంతేకాదు, మీరు వ్యక్తం చేస్తున్న చైతన్యాన్ని అనుసరించి మీ జీవితాన్ని నిర్మించుకుంటున్నారు. మనలో ఉన్న ఈ చైతన్యాన్ని ఉపయోగించుకొని అద్భుతమైన విజయాలను సాధించిన వారు ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు. శాస్త్రవేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, వీరందరూ తమలోని శక్తి సామర్థ్యాలను మేల్కొల్పి అద్భుతాలను సాధించారు. మీరు కూడా ఈ జీవితాన్ని మీరు కోరుకున్నట్లుగా తీర్చిదిద్దుకోవచ్చు. దీనికి మొదటి అడుగు ఆ మూల చైతన్యంతో అనుసంధానం అవ్వడం. మరి మన మూలశక్తితో అనుసంధానం అవ్వడానికి మనకున్న అద్భుతమైన సాధనం మూల చైతన్య శక్తి పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉండడం. ఇది చాలా చిన్న పనిలా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం అద్భుతం. కృతజ్ఞత అంటే కేవలం ధన్యవాదాలు అని చెప్పడం కాదు, ఇది హృదయం నుండి వచ్చే భావన. అది మిమ్మల్ని మీ మూల చైతన్యంతో అనుసంధానిస్తుంది. కృతజ్ఞతాభావం మీకు మీ మూల చైతన్యానికి మధ్య ఒక వంతెన లాంటిది. మనం మనకు మూలమైన చైతన్యానికి
కృతజ్ఞతలు చెప్పడానికి గొప్ప కారణాలే అక్కర్లేదు. మీ నిత్య జీవితంలోని చిన్న విషయాల నుంచే ప్రారంభించవచ్చు. ఉదాహరణకు, ప్రతిరోజు మన జీవితంలో ఒక సరికొత్త ఆరంభం. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. ఉదయం లేవగానే కళ్ళు తెరిచి ఈ కొత్త రోజుకు ధన్యవాదాలు, ఈ అందమైన జీవితానికి ధన్యవాదాలు అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి. ఆహారం తినేటప్పుడు మీ ప్లేట్లో ఉన్న ఆహారం ముందు, నా శరీరానికి శక్తినిచ్చినందుకు ధన్యవాదాలు, ఈ రుచికరమైన భోజనం అందించిన విశ్వానికి ధన్యవాదాలు అని చెప్పండి. మీరు మంచినీరు తాగేటప్పుడు ఈ స్వచ్ఛమైన నీటిని ఇచ్చినందుకు ధన్యవాదాలు, నా దాహాన్ని తీర్చినందుకు ధన్యవాదాలు అని అనుకోండి. ప్రయాణం చేసేటప్పుడు నేను సురక్షితంగా ప్రయాణిస్తున్నందుకు ధన్యవాదాలు, ఈ వాహనం నాకు అందుబాటులో ఉన్నందుకు ధన్యవాదాలు అని చెప్పండి. పని చేస్తున్నప్పుడు నాకు చెయ్యడానికి ఈ పనిని ఇచ్చినందుకు ధన్యవాదాలు, నా పట్ల నమ్మకం ఉంచినందుకు, నాకు ఈ అవకాశం కల్పించి నాతో ఈ పని చేయిస్తున్నందుకు ధన్యవాదాలు అని చెప్పుకోండి. మీరు కోరుకున్నవన్నీ ఇప్పటికే మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మూల చైతన్యం అనంతమైన అవకాశాల ద్వారా వాటిని మీకు అందిస్తున్నది. మీరు పొందిన ప్రతి మంచి విషయానికి ధన్యవాదములు చెప్పండి. ఇది మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది. మీరు మరిన్ని మంచి విషయాలను మీ వైపునకు ఆకర్షిస్తారు. సాయంత్రం, ఈరోజు నాకు లభించిన ప్రతి మంచి అనుభవానికి ధన్యవాదాలు అని చెప్పుకోండి. నిద్రపోయే ముందు, ఈ రోజంతా నాకు నా తోటి వారికి తోడుగా ఉండి వ్యవహారాలన్నింటిలో మార్గదర్శకత్వం వహించి నడిపించినందుకు ధన్యవాదాలు అనుకొని నిద్రపోండి. ఇలా ప్రతి చిన్న విషయానికి ఆ విశ్వం లేదా అనంత మూల చైతన్యానికి కృతజ్ఞతను వ్యక్తం చేయడం ద్వారా మీరు ఆ మూల చైతన్యంతో మరింత లోతుగా కనెక్ట్ అవుతారు. ఒక వైర్ను ప్లగ్లోకి పెట్టినప్పుడు కరెంటు వచ్చినట్లు కృతజ్ఞత చెప్పినప్పుడు మీరు ఈ విశ్వశక్తితో కనెక్ట్ అవుతారు. మీ కృతజ్ఞత ఎంత పెరుగుతుందో మీలో ఉన్న ఆ దివ్యశక్తి అంతగా అభివృద్ధి చెందుతుంది. మీ అంతర్గత శాంతం పెరుగుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. అవకాశాలు తలుపు తడతాయి. మీ జీవితం మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా మారుతుంది. చూశారు కదా, మన మూలశక్తితో అనుసంధానం అవ్వడం ద్వారా మనలోని అపరిమిత శక్తిని మేల్కొల్పడం ఎంత సులభమో. ఈరోజు నుండే కృతజ్ఞతను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. దాని ప్రభావం ఎలా ఉందో మీరే చూస్తారు. ఇది కేవలం ఒక ఆచరణ కాదు, ఇది మీ జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన సాధనం. గుర్తుంచుకోండి, మీరే మీ జీవిత శిల్పిలు. ఈ అద్భుతమైన శక్తి మీ చేతుల్లోనే ఉంది. దీన్ని ఉపయోగించుకోండి. గుర్తుంచుకోండి, ప్రతి సందర్భంలోనూ మూల చైతన్యానికి కృతజ్ఞతతో ఉండండి. అద్భుతమైన ఈ జీవితాన్ని ఆస్వాదించండి. ఈ 3 సింపుల్ టెక్నిక్స్ అయినా ప్రశాంతంగా ఉండడం, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పడం మరియు మంచి ఆలోచనలతో మీ ఫ్యూచర్ని తయారు చేసుకోవడం, ఇవే మీలో ఉన్న సూపర్ పవర్ని ఆన్ చేసే సీక్రెట్స్. మూల చైతన్యం అనేది ఎక్కడో బయట వెతకాల్సిన అవసరం లేదు. అది మీలోనే ఉంది. మీరు దానితో కనెక్ట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నది. మీ జీవితాన్ని అద్భుతంగా దివ్యంగా జీవించడానికే అది ఉంది. మీలో ఉన్న అనంత దివ్య చైతన్యంతో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. మీ లైఫ్లో ఎలాంటి మార్పు వస్తుందో చూడండి. ఇదొక అద్భుతమైన జర్నీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.